నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 ప్రేమ మంత్రం ధారావాహిక పార్ట్ 7. తెల్లని నురగలు కక్కుతున్న జలపాతం వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు మంత్ర. పౌర్ణమి కిరణాలు పడగానే మరింత శక్తిని పుంజుకున్నట్టుగా ఉధృతంగా కిందికి దూకుతోంది జలధార. ఆ వేగానికి ఆకర్షితుడైనట్టుగా తదేకంగా అటువైపే చూస్తున్నాడు అతను. ఆ పండు వెన్నెల వెలుతురులో ఆకాశం నుంచి దూకుతున్నట్టుగా ఉంది జలపాతం. అతను నెమ్మదిగా లేచి నిలబడి తన షూస్ విప్పేశాడు. ప్రేమ అతని వైపు నవ్వుతూ చూస్తోంది. మొదటిసారి తను ఇక్కడికి వచ్చినప్పుడు తను కూడా ఇలాగే ఫీల్ అయింది. చాలాసేపు మాట్లాడలేదు. తాతయ్య తనని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. తను నోరు తెరుచుకుని చాలాసేపు చూస్తూ ఉండిపోయింది. కానీ అప్పటి పరిస్థితి వేరు. తను ఉదయం వచ్చింది, అప్పటి అందం వేరు. ఇప్పుడు ఈ వెన్నెల రాత్రి జలపాతపు హోరు తప్ప వేరే ఎటువంటి శబ్దము లేని అందమైన వాతావరణంలో మంత్ర తనతో పాటుగా ఉండడం ఆమెకి కొత్త అనుభూతిని కలిగించింది. అంతలోనే మంత్ర తన జర్కిన్ని విప్పి అక్కడే ఉన్న చిన్న బండరాయి మీద జాగ్రత్తగా మడతపెట్టి పెట్టడం గమనించిందామె. అతను ఏం చేయబోతున్నాడా అని ఉత్సుకతగా చూడడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె ఊహించని విధంగా మంత్ర తన షర్ట్ బటన్స్ విప్పడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నావు మంత్ర? కంగారు పడుతూ అడిగింది. అతను ఆమె వైపు తిరిగి పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు. ఆమెకి విద్యుత్ఘాతం తగిలినట్టయింది. అతను నవ్వితే అంత అందంగా ఉంటాడని ఊహించలేదామె. మనస్ఫూర్తిగా నవ్విన నవ్వది. ఒక్కసారిగా అతను 5 ఏళ్ల వయసు తగ్గినట్టుగా అనిపించాడు. ఎప్పుడూ అతని కళ్ళలో కనిపించే అశాంతి అప్పుడు లేదు. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని అలా మడికట్టుకుని కూర్చోవడం నా వల్ల కాదు. ఐఎమ్ గోయింగ్ ఇన్ అంటూ ఆమె చూస్తూ ఉండగానే జీన్స్ కూడా తీసేసి జలపాతపు ప్రవాహంలోకి దూకేశాడు. ప్రేమ ఒక్క నిమిషం తనని తానే నమ్మలేకపోయింది. తనని అలా చీకట్లో ఒంటరిగా వదిలేసి అతను అలా దూకేస్తాడని అనుకోలేదు. అక్కడ లోతెంతుందో ఆమెకి అవగాహన లేదు. మధ్య మధ్యలో బండరాళ్లున్నాయి. చీకట్లో వాటికి కొట్టుకుంటే ఆమెకి మంత్ర మీద విపరీతమైన కోపం వచ్చింది. మంత్ర పదే పదే అతన్ని పిలుస్తూ కూర్చున్న చోటు నుంచి లేచి నేల అంచుకు చేరుకుని తొంగి చూసింది. ఎక్కడా అతని జాడలేదు. ఆమె అరచేతులు చెమటలు పట్టేశాయి. మంత్రకి ఏమైనా అయితే అన్న ఆలోచన ఆమెని ఒకచోట నిలబడనివ్వలేదు. ఆమె కళ్ళలో నుంచి ధారాపాతంగా నీళ్లు కారడం కూడా ఆమెకి తెలియలేదు. ఆమె చుట్టూ చూసింది. దూరంగా అర్జున్, లిల్లీ నిలబడి ఉన్నాయి. వాటిని ఒక చెట్టుకు కట్టేసి ఉంచారు. చుట్టుపక్కల ఒక్క మనిషి జాడ కూడా లేదు సహాయం అడుగుదామంటే. అసలు ఆ ప్రైవసీ కోసమే కదా తమ ఇక్కడి దాకా వచ్చింది అనుకుంటూ వేగంగా తన షూస్ విప్పేసింది ప్రేమ. తన జీన్స్ విప్పి నీటిలోకి దూకుపోతుండగా మంత్ర తల చేపపిల్లలా పైకి తేలింది. ఆమె గుండెల మీద చేతులు వేసుకుని వెనక్కి గెంతి బ్యాలెన్స్ కుదరక ధప్మని శబ్దం చేస్తూ కింద పడింది. జలపాతపు హోరు తప్ప మరే శబ్దము లేని ఆ ప్రదేశంలో మంత్ర నవ్వు ఆమె గుండెలకి గేలం వేసినట్టయింది. ఆమె గుండె చప్పుడు ఆమె చెవుల్లో మార్మోగుతుంటే విసురుగా లేచి నిలబడింది. నడుం మీద చేతులు వేసుకుని అతని వైపు చొరచొరా చూసింది. హే, నువ్వు కూడా రెడీ అవుతున్నావా లోపలికి రావడానికి? దోసళ్లలోకి నీళ్లు తీసుకుని ఆమె మీదకి జల్లుతూ అన్నాడు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు వంగడంతో తనని తాను నిలవరించుకోలేక జారి నీళ్లలో పడింది. వెంటనే ఆమె నోటి నుంచి చిన్నపాటి అరుపు బయటికి వచ్చింది. ఆమె నీళ్లలోకి మునగడంతో చేతులు పైకెత్తి ఆసరాకు ప్రయత్నించింది. ఆమె చేతికి కరుకుగా ఉన్న రాయి తగలడంతో గట్టిగా అల్లుకుని పైకి తేలింది. ఊపిరి ఆడక కొన్ని క్షణాలు ఆయాసపడుతూ ముక్కులోకి నీరు పోవడంతో దగ్గుతూ కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది. ఈజీ ఈజీ అంటూ మంత్ర బలమైన చెయ్యి ఆమె వెన్ను నిమరడం ఆమెకి తెలుస్తూనే ఉంది. కొంచెం సేపటి తర్వాత ఆమె తేరుకుంది. అప్పుడు గమనించింది తను పట్టుకున్నది రాయిని కాదని, మంత్ర అనాచ్ఛాదితమైన నడుమునని. చటుక్కున దూరం జరగడానికి ప్రయత్నించింది. అతను వదల్లేదు. ఆర్ యు ఓకే? ఆమె మొహంలోకి చూస్తూ కళ్ళల్లోకి పడుతున్న వెంట్రుకలను వెనక్కి తోస్తూ అడిగాడు. ఆమె గబగబా నిలువుగా తల ఊపింది. అతను తదేకంగా ఆమె వైపు చూశాడు. ఆమె పెదవులు వణుకుతున్నాయి. చూపులు స్థిరంగా లేవు. ఆమె అతనికి అంత దగ్గరగా నిలబడడానికి ఇబ్బంది పడడం కాదు, భయపడుతోందని అర్థమైంది అతనికి. అతని దవడ కండరం ఒక్కసారి బిగుసుకుని తిరిగి మామూలైంది. అతను ఆమెకి దూరంగా జరిగి నవ్వుతూ ఆమె చేతిని మాత్రం తన చేతుల్లోకి తీసుకుని చిన్నగా నొక్కి వదిలేశాడు. అతను అలా హఠాత్తుగా దూరం జరుగుతాడని అనుకోలేదామె. ఆమె వేరే ఏదో ఊహించుకుందని అతనికి చూచాయిగా అర్థమైంది.
ఆమె ఆలోచన తప్పని నిరూపించదలుచుకున్నాడతను. ఎప్పుడైనా వెన్నెలలో జలపాతం కింద నిలబడి స్నానం చేశావా? అడిగాడు అటువైపు కదులుతూ. మంత్ర. హోరు అధికంగా ఉండడంతో అతను అరుస్తున్నట్టుగా మాట్లాడవలసి వస్తోంది. ఆమె లేదన్నట్టుగా సమాధానం చెప్పింది. వారిద్దరూ అక్కడిదాకా చేరుకున్నాక అతను పక్కనే ఉన్న సన్నటి పొడవైన రాయిపైకి చేరుకున్నాడు. తర్వాత ఆమె చేతిని అందుకుని ఆమెకి సహాయం చేశాడు. తర్వాత ఇద్దరూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ నీటిధార వెనక్కి చేరుకున్నారు. అప్పుడు మంత్ర ఆమెని కొంచెం ముందుకు తోసి అతను ఆమె వెనక నిలబడ్డాడు. ఆమె జారిపోకుండా అతని చేతులు ఆమె నడుమును చుట్టుకున్నాయి. ఆమె అది పట్టించుకునే స్థితిలో లేదు. జలపాతాన్ని ముందు నుంచి చూసింది ఆమె చాలాసార్లు. కానీ ఇలా వెనక నుంచి నీటిధారని చూడడం అదే మొదటిసారి. ఆమె అతి నెమ్మదిగా తన చేతిని ముందుకు చాచి నీటిధార మధ్యలో తన చేతిని పెట్టింది. నీటి వేగం ఆమె అరచేతిని బలంగా కిందకి నెడుతుంటే చిన్నపిల్లలా కిలకిలా నవ్వింది ప్రేమ. ఆమెకి చాలా ఎక్సైటింగ్గా ఉంది. నీరు వేగంగా కిందకి పడుతున్న శబ్దం ఆమె గుండె వేగాన్ని పెంచుతుండగా అదురుతున్న రాళ్ళు ఆమెలోని ఆతృతని పెంచుతున్నాయి. ఆమె మరింత ముందుకు జరిగింది. ఆమెతో పాటుగా మంత్ర కూడా. అలా వారికి తెలియకుండానే ఎందరో ప్రేమికులు కలలుగానే సరిగంగ స్నానాన్ని పూర్తి చేశారు. కొన్ని గంటల తర్వాత మెత్తని గడ్డి మీద పడుకుని తదేకంగా చంద్రుడిని చూస్తున్న ప్రేమ తల తిప్పి మంత్రవైపు చూసింది. ఇప్పుడు అతను కేవలం జీన్స్లో ఉన్నాడు. అదే సమయానికి అతను తల తిప్పి చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. థ్యాంక్ యూ, చిన్నగా నవ్వుతూ చెప్పింది ప్రేమ. ఆమె పెదవుల కదలికను బట్టి ఆమె చెప్పినది అర్థం చేసుకున్నాడు అతను. నీళ్లలో నుంచి బయటికి వచ్చాక అతను తనని తాగకపోగా కనీసం అంతకుముందు ప్రయత్నం కూడా చేయకపోవడం గమనించింది ప్రేమ. ఒక పక్క నుంచి అది ఆమెకి రిలీఫ్గా అనిపించినా మరొక పక్కన అర్థం కాని నిరాశ ఆమెని ఆవరించడం కొత్తగా అనిపించింది. ఆమెలో జరుగుతున్న సంఘర్షణ అతను గమనించినట్టే మాటలు ప్రారంభించాడు. యామిని ఈ ప్లేస్ చూసిందంటే ఇక్కడే ఉండిపోతుంది. శరత్చంద్ర పాపం ఎన్ని తిప్పలు పడాలో వారి బాబును తలుచుకుంటూ అన్నాడు. వారి గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కంఠంలో ధ్వనిస్తున్న సంతోషం ఆమెకి కొద్దిగా ఈర్ష్యను కలిగించింది. అదే అంది అతనితో. నీ ఫ్రెండ్స్ని నిన్ను చూస్తే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. నీకు కూడా ఫ్రెండ్స్ ఉండే ఉంటారుగా? కళ్ల ముందు డైరీ మెదులుతుండగా అన్నాడు. ఊహూ, నాకు అటువంటి ప్రాణ స్నేహితులెవరూ లేరు. తాతయ్య, తర్వాత నువ్వే. అతని వైపు తిరిగి చెప్పింది. ఒక్క క్షణం గిల్టీ ఫీలింగ్తో తల పక్కకి తిప్పుకున్నాడు. అంతలోనే అదంతా తన మంచికేగా అనుకుని సర్ది చెప్పుకున్నాడు. మరి నీ బిజినెస్లో? అడిగాడు. బిజినెస్లో మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ ఉంటారు. నాకు పరిచయస్తులు మాత్రం ఉన్నారు. చిన్నగా నిట్టూరుస్తూ చెప్పింది. వారిలో ఒకడు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నో చెప్పను, అతని శత్రువు కింద కన్సిడర్ చేయకపోతే, తిరిగి కొనసాగించింది. అతను వెంటనే అలర్ట్ అయ్యాడు. పేరు? అడిగాడు లేచి కూర్చుంటూ. ఆమె నవ్వేసింది. అంత అనుమానం కూడదు. అతని పేరు కిషన్. చాలా మంచివాడు. అతనికి హార్స్ బ్రీడింగ్ అంటే ఆసక్తి ఉంది. చేసుకుంటే బిజినెస్ కలుస్తుంది కదా అనుకున్నాడు. నాకు ఆసక్తి లేదని తెలిసాక వేరే అమ్మాయిని చేసుకున్నాడు. కానీ బిజినెస్ మామూలుగానే కొనసాగుతోంది. తను కూడా లేచి కూర్చుంటూ చెప్పింది ప్రేమ. మంత్ర ఏదో అనబోయేంతలో అర్జున్ ముందరి కాళ్ల మీద లేచి గట్టిగా సకిలించడంతో ఇద్దరు ఉలిక్కిపడి లేచి నిలబడ్డారు. లిల్లీ అసహనంగా అటు ఇటు కదలడం మొదలుపెట్టింది. ఇద్దరూ వేగంగా గుర్రాల దగ్గరికి చేరుకున్నారు. ఎవరో తమని గమనిస్తున్న ఫీలింగ్ కలిగింది మంత్రకి. మెడ మీద వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. ఎవరో తమని గమనిస్తున్నారు, అది ఖచ్చితంగా అర్థమైంది మంత్రకి. అనాలోచితంగానే అతని చెయ్యి ప్రేమని దగ్గరికి లాక్కుంది ప్రొటెక్టివ్గా. ఆమె కూడా సందేహించలేదు. మంత్ర బలమైన బాహువుల్లో ఒదిగిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇన్నేళ్లుగా ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఒంటరిగా సంచరించింది తను. ఏనాడూ లేని భయం, ఆందోళన ఇప్పుడు కలగడం ఆమెకి వింతగా అనిపించింది. ఏమైంది మంత్ర? రహస్యం మాట్లాడుతున్నట్టుగా చిన్నగా అడిగింది. బయలుదేరడం మంచిది ప్రేమ. గుర్రాలు కంగారు పడుతున్నాయి. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం మంచిది. తన అనుమానం ఆమెతో పంచుకోకుండా కళ్ళు చిట్లించుకుని చూస్తూ అన్నాడు. ఆ చీకట్లో తమని ఎంతమంది గమనిస్తున్నారో తెలీదు. ఇద్దరు కన్నా ఎక్కువ ఉంటే ప్రేమని రక్షించడం కష్టమవుతుంది అనుకుంటూ అర్జున్ కళ్ళని తాను అందుకుని లిల్లీది ప్రేమకి అందించాడు. గుర్రం ఎక్కమని ఆమెను తొందర చేశాడు మంత్ర. అర్జున్ అతన్ని ఒప్పుకోదని, అందులోనూ బెదురుతున్నప్పుడు ఉన్న సమయంలో ఇతరులని దగ్గరికి రానివ్వదని, అందుకే ఆ గుర్రాన్ని ఎక్కే ప్రయత్నం చేయొద్దని చెప్పాలని ప్రేమ అనుకుంది. కానీ మంత్ర ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
ఆమె లిల్లీని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తుంటే అతను అర్జున్ మీదకి ఎగిరాడు. అర్జున్ ఒక్కసారిగా పెద్దగా సకిలించి ముందరి కాళ్ళని పైకెత్తింది. మంత్ర అర్జున్ చెవిలో చిన్నగా మాట్లాడుతూ నల్లని ఒత్తైన మేనుని మృదువుగా రాశాడు. అర్జున్, కమాన్, భయం లేదు, ఐమ్ హియర్ అంటూ అర్జున్ని మచ్చిక చేసుకుంటూ ముందుకు దూకించాడు మంత్ర. ప్రేమ కళ్ళ ఎదురుగా జరిగిన ఆ అద్భుతాన్ని వేరైనా ఎవరైనా చెప్తే నమ్మేది కాదు. కొన్ని క్షణాలు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. అర్జున్, మంత్ర గాలితో పోటీపడి ముందుకు దూసుకుపోతుంటే తేరుకుని ప్రేమ లిల్లీని ఉత్సాహపరిచింది. సరిగ్గా అరగంటలో ఇద్దరు స్టేబుల్స్కి చేరుకున్నారు. అక్కడంతా హడావిడిగా ఉంది. ఇంకా 2 రోజులలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కనుక ఆ ఏర్పాట్లతో సందడిగా ఉంది ఆ ప్రాంతమంతా. అర్జున్ని లాఘవంగా కంట్రోల్ చేస్తూ కిందకి దూకాడు మంత్ర. 2 నిమిషాల తేడాలో ప్రేమ అతన్ని చేరుకుంది. ఒక్క చూపుతో అక్కడ పరిస్థితిని అంచనా వేశాడు మంత్ర. ఆ సమయంలో అంతమంది జనాల మధ్యలో ప్రేమకు వచ్చిన ప్రమాదమేమీ లేదని నిశ్చయించుకున్నాడు. ప్రేమ, నువ్వు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో జాగ్రత్తగా చూసుకుంటూ నీకు అనుమానం కలిగించే విధంగా ఏదైనా జరిగితే నాకు వెంటనే కాల్ చేయి. చేతన్ నీతోనే ఉంటాడు. అవసరమైతే మరొక 2 గార్డ్స్ని అరేంజ్ చేస్తాడు చేతన్ అంటూ అతను అక్కడి నుంచి కదలబోయాడు. ప్రేమ అతని చేతిని పట్టుకుని ఆపేసింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఒంటరిగా తిరిగి అక్కడికి వెళ్తున్నావా? తన అనుమానాన్ని బయటపెట్టింది. మన మీద ఎవరో కన్నేసి ఉంచడం నాకు నచ్చలేదు ప్రేమ. వాళ్ళు ఎవరైనా సరే నీకు జవాబు చెప్పి తీరాలి. నీ వ్యక్తిగత స్పేస్లోకి వాళ్ళు అడుగుపెట్టడం నేను సహించను. నువ్వు నేను ఈరోజు అక్కడికి వెళ్తున్నామని ఎవరికైనా చెప్పావా? అడిగాడు. అతని మనసు మాత్రం జలపాతం చుట్టుపక్కల తచ్చట్లాడుతోంది. లేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది ప్రేమ. అంటే వాళ్ళు ముందు నుంచే తమని గమనిస్తూ ఉన్నారన్నమాట. ఎవరై ఉంటారు? సాలోచనగా తన చుట్టూ ఉన్న పరిసరాలని పరిశీలనగా చూస్తూ అనుకున్నాడు మంత్ర. ఇక అక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. తాము అక్కడి నుంచి ఇటు రాగానే తమను గమనించిన వాళ్ళు రిలాక్స్ అయిపోయి ఉంటారు. తను వెంటనే వెళ్ళి ఏదైనా ఆధారం అందుకోవచ్చు. ఆ ఆలోచన రాగానే క్షణం ఆలస్యం చేయలేదు మంత్ర. ప్రేమ మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిని చుంపిస్తూ అన్నాడు, బీ కేర్ఫుల్. అసంకల్పిత ప్రతీకార్య చర్యలా జరిగిపోయిందది. తను అలా చేస్తున్నాడని కానీ, ప్రేమ కళ్ళలో నీరు తిరుగుతుండగా తన ఆ చర్యని చాలా ఎమోషనల్గా తీసుకుందని కానీ అతను అసలు గమనించలేదు. చేతన్కి ఆమెని అప్పగించి తను ఆ సందడిలో ఎవరూ గమనించకుండా నిశ్శబ్దంగా వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాడు. పిండారబోసినట్టుగా ఉన్న ఆ వెన్నెలలో చెట్లని చాటు చేసుకుని నడుస్తున్నాడు మంత్ర. అతని దగ్గర పవర్ఫుల్ టార్చ్ లైట్ ఉన్నా కూడా వెలిగించడానికి ప్రయత్నించలేదు అతను. జాగ్రత్తగా అడుగులు వేస్తూ నిశ్శబ్దంగా ఆ చుట్టుపక్కల గమనించుకుంటూ జలపాతం వైపు సాగిపోయాడు. ఆ దట్టమైన చెట్ల మధ్య ఒక ఆకారం నక్కి కూర్చోవడం గమనించలేదు మంత్ర. అతను అంతలోనే తిరిగి వస్తాడని ఊహించలేదు. ఆ ఆకారం ఊపిరి బిగబట్టి అతను తన దగ్గరికి వచ్చేదాకా ఆగి ఒక్కసారిగా అతని మీద వెనుక నుంచి దాడి చేసింది ఆ ఆకారం. మంత్ర తేరుకుని ఆ ఆకారాన్ని విడిపించుకునేలోగా అతని మీద 4 పిడిగుద్దులు పడ్డాయి. అతను తేరుకునే అవకాశం ఇవ్వకుండా దాడి చేయడం ప్రారంభించింది ఆ ఆకారం. మంత్ర తల మీద నల్లని బట్ట కప్పడంతో అతనికి తేరుకునే అవకాశం లభించలేదు. అలాంటి సమయంలో అతను విసురుగా కింద పడడం, ఆ ఆకారం పదునైన కత్తిని ఉపయోగించి మంత్ర గుండెల్లో పడవడానికి ప్రయత్నించడం జరిగాయి. అదే సమయానికి మంత్ర పక్కకి దొల్లడంతో గుండెల బదులుగా అతని భుజం చిరుకుపోయింది. అతని ప్రాణం రక్షించబడింది. పళ్ల బిగువున ఆ బాధని భరిస్తూ లేచి నిలబడి ఆ ఆకారం 2 చేతుల్ని బలంగా బంధించి తన కుడికాలని పైకి లేపి కిక్ బాక్సింగ్లో అతి ముఖ్యమైన సైడ్ కిక్ని డెలివర్ చేశాడు మంత్ర. అంతే, విలవిలలాడుతూ వెనక్కి పడిపోయింది ఆ ఆకారం. మంత్ర తన తల మీద బట్టని తొలగించి చూస్తే లోపుగా ఆ ఆకారం తేరుకుని నిమిషాల్లో మంత్రకి దొరకకుండా పారిపోయింది. మంత్ర రొప్పుతూ తిన్నగా నిలబడడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. అతని నోట్లో నుంచి బాధాకరమైన మూలుగు వెలువడింది. ఇక నిలబడలేనట్టుగా అక్కడే ఉన్న చెట్టుకు ఆనుకుని కూర్చుండిపోయాడు. గాయమైన భుజం నుంచి రక్తం ధారగా కారుతూ ఉండడంతో శరీరం తేలిపోతున్నట్టుగా అనిపించింది అతనికి. అతి కష్టం మీద తన జేబులో ఉన్న ఫోన్ తీసి చేతన్కి కాల్ చేశాడు. అటు నుంచి చేతన్ ఆన్సర్ చేసేలోపుగా మంత్రకి స్పృహ తప్పింది. తిరిగి మంత్ర కళ్ళు తెరిచేసరికి తన జలపాతం దగ్గర లేడని, తన బెడ్రూమ్లో ఉన్నాడని అర్థమైంది. చేతన్ తనని అక్కడికి చేర్చి ఉంటాడని అర్థమైంది అతనికి. నెమ్మదిగా లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు. గదంతా గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపించడంతో తిరిగి మంచం మీద వాలిపోయాడు. అతన్ని అలా చూస్తుంటే ప్రేమ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తమకి మంచి చేయడం కోసం వచ్చి అతను ప్రమాదాల పాలవ్వడం ఇది 2వసారి.
అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన పెదవులకి ఆనించుకోపోయి చివరి నిమిషంలో ఆగిపోయింది. తనకి అలా చేసే అర్హత లేదని అనిపించింది ప్రేమకి. దుఃఖంతో గుండె బరువెక్కింది ఆమెకి. నెమ్మదిగా బెడ్షీట్ సరిచేసి బెడ్కి దూరంగా ఉన్న సోఫాలో కూలబడింది. ఆమె కళ్ళ ముందు రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్న మంత్ర రూపమే కదులుతోంది. చేతన్ అతని నెంబర్ నుంచి వచ్చిన కాల్ని ఆన్సర్ చేయగానే అటు నుంచి సమాధానం రాకపోయేసరికి కంగారు పడ్డాడు. తను వెళ్ళి చూసి వస్తానని అన్నాడు. ఎందుకో తన మనసు ప్రమాదాన్ని శంకిస్తుంటే తను కూడా వస్తానని మొండిపట్టు పట్టింది ప్రేమ. ఆ దృశ్యాన్ని జీవితంలో మర్చిపోలేదు తను. బలవంతంగా కళ్ల ముందు నుంచి ఆ దృశ్యాన్ని చెరిపేయడానికి ప్రయత్నిస్తూ ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ కూర్చుంది. ఎప్పుడు నిద్రలోకి జారుకుందో ఆమెకే తెలియలేదు. అకస్మాత్తుగా మెలకువ వచ్చింది మంత్రకి. చుట్టూ గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించలేదు. అతని చెవులకి సన్నటి శబ్దం చేరుకుంది. ఎవరో మెత్తగా తన వైపు అడుగులు వేస్తున్నట్టుగా. అతని గుండె చప్పుడు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే ఊపిరి బిగబట్టే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. అతను ఆ చీకట్లో నక్కి కూర్చున్నాడు. మెడ వెనుక నుంచి చెమట సన్నగా ధారగా పాకి వీపు మీద నుంచి కిందకు జారుతోంది. మెత్తని అడుగుల చప్పుడు తనని సమీపించగానే అతను విసురుగా పైకి లేచి వస్తున్న ఆ ఆకారం వైపు లంఘించాడు. ఆ ఆకారం నల్లని దుస్తుల్లో మొహానికి ముసుగు కప్పుకుని ఉండడం గమనించాడు మంత్ర. ఆ ముసుగుని తొలగించే ప్రయత్నం చేశాడు. అతని ప్రయత్నం ఫలించకముందే వెనుక నుంచి కరుకు కంఠం ఒకటి వినిపించింది. మిస్టర్ మంత్ర, మర్యాదగా తనని విడిచిపెట్టు, లేకపోతే నువ్వు అంత కష్టపడి నీ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాలనుకుంటుని నీ అన్న కూతురు ప్రాణాలు కోల్పోవడం ఖాయం. హెచ్చరిక చాలా స్పష్టంగా మంత్ర చెవులకి చేరింది. వెంటనే మంత్ర తన దాడి ఆపి లేచి నిలబడ్డాడు. ఎదురుగా మరొక నల్లని ఆకారం, చేతిలో భయంగా నిలబడి ఉన్న 16 ఏళ్ల సమిత తన అన్న కూతురు. అతను మాట్లాడేలోపుగా వెనుక నుంచి ఆ ఆకారం మంత్ర తల మీద బలంగా కొట్టడం, మంత్ర ఆ ఆకారం చేతిలో ఉన్న గన్ లాక్కోవడానికి ప్రయత్నించడం జరిగింది. పొరపాటున గన్ పేలడం, బుల్లెట్ సూటిగా సమిత గుండెల్లోకి దూసుకుపోవడం జరిగిపోయాయి. తన వైపే ఆశగా చూస్తూ నేలకి ఒరిగిపోయింది సమిత. సమిత! మంత్ర అరుపు ఆ గదిలో ప్రతిధ్వనించింది. శరీరమంతా చల్లని నీటితో స్నానం చేసినట్టుగా చెమటతో తడిసిపోయింది. ఉలిక్కిపడి అతని దగ్గరికి పరుగున వచ్చింది ప్రేమ. అతను మంచం మీద నుంచి విసురుగా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు ఎర్రని జ్యోతుల్లా ఉన్నాయి. మనిషి తూలిపోతున్నాడు. మంత్ర! కంగారుగా అతన్ని ఆపడానికి ప్రయత్నించింది ప్రేమ. అతను బలంగా ఆమెని పక్కకి తోసేశాడు. ఆమె విసురుగా మంచానికి అడ్డం పడింది. అయినా తేరుకుని స్ప్రింగ్లా లేచింది. మంత్ర ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. అతను తనని తోసినప్పుడే అర్థమైంది ఆమెకి. అందుకే తప్పుగా అనుకోలేదు. అతని ముందుకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. అంతకంటే అతన్ని ఆపడానికి వేరే మార్గం దొరకలేదు. అతను ఆమెను దూరంగా తొయ్యడానికి ప్రయత్నించాడు. అయినా వదలలేదామె. అంత బలం తనకి ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు ఆ సమయంలో. అతను ఒకటే పేరును మంత్రంలా జపిస్తుంటే ఆమె ఎవరో తెలియకపోయినా అతని హృదయానికి దగ్గరగా వచ్చిన వ్యక్తిని మాత్రం అర్థమైంది. ఈర్ష్యగా అనిపించింది ప్రేమకి. అతను ఆమెని దూరంగా తోసే ప్రయత్నంలో అతని గాయం తిరిగి రేగి రక్తం కారసాగింది. ఆ సమయంలో ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన పెదవులతో మంత్ర పెదవులను మూసేసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.